మార్వాడీలతో ఏంటి ప్రాబ్లం? ఎందుకని తెలంగాణ నుండి వెళ్ళిపోమంటున్నారు? మార్వాడీలు వెళ్ళిపోవాల్సిందే అని వాళ్ళ వర్షన్ ఏంటంటే, ప్రొడక్షన్లో, సప్లై చైన్లో అంటే ఫ్యాక్టరీలు, వాటిని సరఫరా చేసే కంపెనీలు దాదాపుగా మార్వాడీల చేతుల్లోనే ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ను మార్వాడీలకు తక్కువకు, మిగతా వాళ్ళకు ఎక్కువగా అమ్ముతారు. ఆబ్వియస్గా ఎక్కువ కొన్నవాళ్ళు ఎక్కువకే అమ్మాలి. బట్ అదే ప్రోడక్ట్ మార్వాడీ షాప్లో తక్కువ రేటుకి వస్తుంది. సో ఈ బిజినెస్ మోడల్ పైనే ఫైర్ అవుతున్నారు మన వాళ్ళు. పైగా బ్రాండెడ్ అని చెప్పి నకిలీవి అంటగడుతున్నారు అంటున్నారు. అదే బ్రాండ్ ప్రోడక్ట్ మిగతా షాపుల్లో ఎక్కువ రేటు ఉంటే మార్వాడీలేమో నకిలీ వంటగట్టే తక్కువకు అమ్ముతున్నారని, పైగా మార్వాడీలు జీఎస్టీలు కట్టరు, అంతా జీరో బిల్ వ్యాపారం, లోకల్గా ఎవరిని పనిలో పెట్టుకోరు, ఇక్కడ సంపాదించి గుజరాత్ రాజస్థాన్లో ఆస్తులు కొంటారు. సో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బట్ మార్వాడీల వర్షన్ ఏంటంటే, ఎవరో కొందరు నకిలీలు అమ్మినంత మాత్రాన అందరినీ పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదని. ఊళ్ళో ఖాళీగా ఉండే పిల్లల్ని, పేద పిల్లల్నే పనికి తీసుకొచ్చుకుంటాం కానీ ఇక్కడ వాళ్ళని పనిలో పెట్టుకోవద్దు అనేది ఏమీ లేదంటున్నారు. పైగా తాత ముత్తాతల నుండి తెలంగాణలోనే ఉంటున్నాం కాబట్టి ఈ గడ్డ తమ కర్మభూమి అని చెప్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఏ వ్యక్తి అయినా ఈ దేశంలో ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు ఉందని చెప్తున్నారు. మరి ఈ ఇద్దరి వర్షన్స్ పై మీరేమంటారు?